హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాస్ని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మామూలుగా వరలక్ష్మి వ్రతం అప్పుడు ప్రతిసారి నేను అంటే ఆ వ్రతం అయితే మాకు లేదు అన్నారండి. కానీ నాకు అమ్మవారి పూజ చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అందుకని కలశం పెట్టకుండా అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి ఏ నైవేద్యాలు అయితే పెడతారో నైవేద్యాలన్నీ పెట్టేదాన్ని. అమ్మవారి వ్రతకథ ఉంది కదండి, ఆ వ్రతకథని నేను తెలుసుకుని పిల్లలకి మా వారికి కూడా చెప్పేదాన్నండి. అదేవిధంగా అందరినీ పిలిచి వాయనాలు అంటే వాయనాల్లా కాకుండా పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత బ్లౌజ్ బిట్ అది పెట్టి ఇచ్చేదాన్నండి. కానీ ఈసారి కొంచెం హెల్త్ బాగాలేనందువలన అమ్మవారిని అలంకరించలేకపోయాను. అందుకని నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని తీసుకొని ఆ అమ్మవారికి పూజ అంతా చేసుకున్నానండి. శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రోజు ఈ అమ్మవారిని పెట్టాను. అన్ని శుక్రవారాలు అయిపోయేంత వరకు ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటూ ఉన్నాను. ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటానా లేదా అని కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నానండి. వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారి పూజ చేసుకుంటానా లేదా అని టెన్షన్ పడుతూ ఉన్నాను. దీనికి ముందు నేను కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాను. కరెక్ట్గా వరలక్ష్మి వ్రతానికి 2 రోజుల ముందు హాస్పిటల్ నుంచి వచ్చానండి. మా మదర్ అయితే ఎక్కువ పూజ పెట్టుకోకుండా రెస్ట్ తీసుకొని చెప్తూ ఉన్నారు. అందుకని సింపుల్గా అమ్మవారిని పూలతో మాత్రమే అలంకరించాను, చీర కట్టకుండా. నా దగ్గర ఉన్న కొత్త చీర అమ్మవారికి సారిలాగా పెట్టానండి. పెట్టిన తర్వాత నేను ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి చాలా రోజుల నుంచి మేము సంతోషిమాత అమ్మవారికి చీర ఇవ్వాలనుకుంటూ ఉన్నాము. అది వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి తాంబూలంలాగా పెట్టి చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు అన్నీ పెట్టి అమ్మవారికి ఇచ్చేసి వచ్చానండి. ఈసారి ఇంటికి కూడా ఎవరిని పిలవలేదు. అమ్మవారికి ఇంతకుముందు చేసినట్లు నైవేద్యాలు కూడా ఏం చేయలేదండి. ఒకే ఒక 2 నైవేద్యాలు అయితే చేశాను. బెల్లం పొంగలి, చక్కెర పొంగలి చేశాను. ఈవినింగ్ అయితే కొంచెం పాయసం చేసి పెట్టానండి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి, నాకు అమ్మవారికి కానీ దేవుళ్ళకి కానీ ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ అలంకరించడం అంటే చాలా ఇష్టము. ఒక్కొక్కరు ఏమీ అలంకరించకుండా కూడా చేసుకుంటారండి. భక్తిగా వాళ్ళకి ఇష్టమైనట్లు చేసుకుంటూ ఉంటారు. కానీ నాకు అమ్మవారిని కానీ స్వామివారిని కానీ అలంకరించడంలోనే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం నుంచి అంటే ఈసారి నుంచి నేను కొంచెం నా అలవాటుని మార్చుకోవాలనుకుంటున్నానండి. ఈ అలంకరించడానికి చాలా టైం పడుతుంది. అందులో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇవన్నీ తగ్గించేసి సింపుల్గా మామూలుగా దీపారాధన చేసుకుని పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఏనుగులు అయితే మేము అమ్మవారి విగ్రహం కంటే కొంచెం కిందకు ఉంటాయని కొనుక్కున్నామండి. కానీ అమ్మవారిని ఒకటి పెట్టి పక్కన ఏనుగులను పెట్టినప్పుడు అసలు సెట్ అవ్వలేదు. అమ్మవారు చిన్నదిగా, ఏనుగులు చాలా పెద్దవిగా కనిపించాయి. ఇంకా ఎలా సెట్ చేయాలో తెలియక ఇంకా ఫస్ట్ కృష్ణుడిని పైన పెట్టి తర్వాత కింద అమ్మవారిని పెట్టి ఇలా సెట్ చేశామండి. సో ఇది నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజ అండి. నేను, మా పిల్లలు, మా అమ్మగారు అందరూ కలిసి చేసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.